భాగ్యనగరం వేదికగా జరిగిన ఒక అధికారిక కార్యక్రమం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అటు సభలో ఉన్నవారినే కాదు, ఇటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మీకు పనులు కావాలంటే నాతో కలవండి అంటూ మోడీ ఇచ్చిన ఆఫర్ వెనుక మర్మమేంటి? రేవంత్ రెడ్డి కోరిన పెద్దన్న సాయంపై మోడీ వేసిన సెటైర్లు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ వేదికగా తెలంగాణకు సుమారు 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి ఫలాలను అందించిన ప్రధాని మోడీ రాజకీయాలకు అతీతంగా ఒక కొత్త చర్చకు తెరలేపారు. తొలుత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలాగైతే సహకరించారో ఇప్పుడు తెలంగాణకు కూడా మోడీ అదేవిధంగా పెద్దన్నలా అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి కోసం తాము ఢిల్లీతో చేతులు కలపడానికి సిద్ధమని స్పష్టం చేశారు. అయితే రేవంత్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వైపు చూస్తూ నవ్వుతూనే, నా మాట శ్రద్ధగా వినండి, గత 10 ఏళ్లలో గుజరాత్కు ఏమి ఇచ్చామో అదంతా మీకు ఇవ్వడానికి నేను సిద్ధం. కానీ నాకున్న సమాచారం ప్రకారం నేను అలా చేస్తే ఇప్పుడు మీరు పొందుతున్న నిధులు సగానికి తగ్గిపోతాయి. అది మీకు సరిపోతుందా అంటూ చమత్కరించారు. అంటే గుజరాత్ కంటే తెలంగాణకే తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని మోడీ గణాంకాలతో సహా వివరించారు. అంతటితో ఆగకుండా మీకు నిజంగా పనులు కావాలంటే మీరు నాతోనే పొత్తు పెట్టుకోవడం మంచిది అని మోడీ వ్యాఖ్యానించడం సభలో కలకలం రేపింది. ఈ మాట వినగానే రేవంత్ రెడ్డి కూడా ముసిముసి నవ్వుల్లో మునిగిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ 1000 కోట్ల లోపే ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణకే ఏడాదికి 5,500 కోట్లు కేటాయిస్తున్నామని మోడీ గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దామంటూ మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని వేసిన ఈ సరికొత్త పొత్తుగాలానికి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మరి मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो।